అక్కడంత పని పెట్టుకుని సినిమా హీరోయిన్లా ఫ్లవర్ని చూస్తూ పోజ్ ఇచ్చింది చూడు. ఓసే బక్కదనా, నిన్నేనే. ఎముకల గూడు తప్ప ఏం లేదనుకున్నాను గాని ఈ ఇంటి కూడు తిని కొవ్వు పట్టిందే నీకో. ఒసే నిన్నేనే. సిన్నమ్మగారు, కడుపులో గుద్దానంటే కక్కుతావు. పిలుస్తుంటే వినపడలేదా? చెవిటి దానిలా నటిస్తున్నావా? అయ్యో లేదమ్మగారు, ఏదో ఆలోచనలో ఉండిపోనాను. నువ్వు పెద్ద అబ్దుల్ కలాం మనవరాలు. మరి ఎర్రబస్సు రంగును చూసి నోరెళ్లబెట్టేదానివి ఏరోప్లేన్ ఎలా కనిపెట్టారని ఆలోచించగలవా? పదవే, అఖిలక్క నిన్ను పిలుచుకురమ్మంది. పల్లకి తెమ్మంటావా? అయ్యో వద్దు సిన్నమ్మగారు. అబ్బా, వీలు పడితే తెమ్మనే. పచ్చడి కింద కొట్టేస్తాను నేను. బెడా చిచి, దీని వెనకాల నేను వెళ్ళడం ఏంటి? నా రేంజ్ ఏంటి, దీని రేంజ్ ఏంటి? ఒక నిమిషం ఆగి వెళ్తాను. ఏటి పార్వతి, ఇప్పుడే కన్నీళ్ళేటి. ఆపు, అమ్మగారు సొత్త సంపేస్తారు. ఎంతసేపే హారతి? త్వరగా తీసుకురా. హారతి పళ్ళం ఖాళీగా పంపించకుండా కానుక వేసి పంపించినానా? సారీ పార్వతి, వాలెట్ లేదు. మై, నీ దగ్గర ఏమనుందా? సారీ బ్రో, నా దగ్గర కూడా లేవు. నా దగ్గర కూడా లేవే. తీసుకో పార్వతి. మూడు సార్లు హారతి తిప్పి 3 తులాల బంగారం నొక్కేశావే. భవానీ, 3 కాదు
పార్వతి విఘ్నతకు నమ్మకానికి 30 తులాలు వేసినా తక్కువే. నాన్న పదండి, కుడికాలు ముందు పెట్టి పదండి. ఆంటీ, థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇంటి కోడళ్ళం, ఘట్టమనేని ఇంటి కోడళ్ళం అనడానికి వినడానికి ఘనంగాను గర్వంగాను ఉందాంటీ. ఆంటీ, జీవితాంతం ఈ ఘట్టమనేని ఇంటి సేవ చేసుకుంటాను. పదండి. పదండి. తమ్ముడు, తమ్ముడు గణేశా, ఏటే నువ్వేనా ఇట్ట ప్రేమగా తమ్ముడు గణేష్ అని పిలిచింది? నాన్న కాకపోతే నిన్నెట్ట ఎవరు పిలుస్తారు చెప్పు? బండోడా సచ్చినోడా దున్నపోతా అని పిలిచే మా అక్క అంత ప్రేమగా ఎందుకు పిలుస్తున్నదా అని నా అనుమానం. ఇయాలా నీ చేతికి రాఖీ కడతాన్రా గని ఎట్ట కోపడుతుంది చెప్పు? నా కాన డబ్బులు లేవు, ముందు చెప్తున్నా. డబ్బులిస్తారని రాఖీ కడతారా ఏంటి? బాలేటోడివిరా నువ్వు. ఇటీ అరే నా తమ్ముడు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాల.
అక్క మందార పువ్వు అంటే నీకు ఇష్టం కదక్క, తీసుకో అక్క. ఏంటే పక్కపక్కమని నవ్వుతూ తీసుకుంటావు అనుకుంటే మూతి మీద కోతి కొరికిందాన్లా మొహం అలా పెట్టావేందక్క? నువ్వు పైసలు ఇయ్యొద్దు, పువ్వులు ఇయ్యొద్దు. ఒక చిన్న మాట ఈ రసాలు. తస్సదియ్యా, నాకు అర్థమైంది లేవమ్మ సౌందర్య, నీ బిడ్డను పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వాలి అంతేగా. నాకు కాకుండా ఇంకెవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తే కాళ్ళు ఇరకొట్టిస్తాను. చేసుకుంటాను లేవే, నానే చేసుకుంటాను. చెయ్యట్టు. అబ్బా, ఇప్పుడు చాలా సంతోషంగా ఉందిరా గాని మనసంతా తేలిగ్గా ఉందిరా. నువ్వు ఇట్టాగే సంతోషంగా ఉండాలక్క. నేను బాగా చదువుకొని కలెక్టర్ నై కారు కొంటాను. నిన్ను మహారాణిలా వెనుక సీట్లో దర్జాగా కూర్చోబెడతాను. అయ్యనేమో పక్క సీట్లో కూర్చోమంటాను. మరి మీ బావగారిని ఎక్కడ కూర్చోబెడతావురా గాని? సీట్ ఎందుకే దండగా, వెనకాల డిక్కీలో కుక్కేద్దాంలే. ఊరి ఎదవో నిన్ను. అక్క అక్క గది గది గిట్ట నవ్వినప్పుడే నీ కానికిద్దాం అనుకున్నా. ఏంటా అది? నువ్వు కళ్ళు మూసుకో చెప్తా. కళ్ళు మూసుకో అక్క. అక్క కళ్ళు తెరవద్దక్క, అట్టనే చేతులు చాపు. చేతులు చాపు, చేతులు చాపక్క. ఇప్పుడు చూసి ఈ కానుకెట్టా ఉందో చెప్పాలక్క. గని నా కోసం, ఈ అక్క కోసం పట్టు చీర తెచ్చినావా? ఇన్ని డబ్బులు ఎక్కడివిరా గని? బడిగిపోతే రోజు అయ్యే 20 రూపాయలు ఇచ్చేటోడు కదా, ఆ డబ్బులని జమ చేసి ఈ చీర తీసుకొచ్చా. బావుందా? నా తమ్ముడు లెక్కనే బంగారంగా గొప్పగా ఉందిరా గాని. చాలా బాగుంది, సంతోషంగా ఉందిరా. అశో, సర్లేరా, అమ్మగారింటికి గొప్పలు వస్తున్నారట, వంట చెయ్యాలి. నువ్వు వెళ్ళి చదువుకోరా. చదువుకో కలెక్టర్ తమ్ముడు.
చందు మిస్టర్ ఘట్టమనేని దేవేంద్ర, నా మదిని దోచిన రాజేంద్ర. నేను గిఫ్ట్ అడిగాను కదమ్మా, ఇంకా ఇవ్వలేదే. చందు చందు ఐ ఓకే? ఐఎమ్ ఆల్వేస్ రైట్, పర్ఫెక్ట్, స్ట్రాంగ్, బోల్డ్. ఓకే చంద్రముఖి, గో అండ్ టేక్ రెస్ట్. పార్వతి, గదిలోకి తీసుకెళ్ళు. అట్టగే అమ్మగారు. పెద్దమ్మగారు. ఏయ్, డోంట్ టచ్. నన్ను తాకే అర్హత నీకు లేదు, దూరంగా ఉండు. కీప్ డిస్టెన్స్. అఖిల, న్యూసెన్స్ అయ్యేలా ఉంది. చందు పొరపాటున కాక్టైల్ తీసుకున్నట్టుంది. హలో హలో ఎవ్రీబడి. I'm so lucky because I'm daughter-in-law of ఘట్టమనేని అఖిలాండేశ్వరి. ఆడవాళ్ళు తాగటం ఏంటి? ఏయ్, shut up. ఎవరది? నువ్వేనా నెక్లెస్ అంటే? ముష్టి ₹1,00,000 నెక్లెస్ పట్టుకొచ్చి ఎలిజబెత్ రాణిలా ఫీల్ అయ్యావా? చందు నోరు జారుతున్నావు, కంట్రోల్ యువర్ సెల్ఫ్. వెళ్ళి పడుకో, గో. గిఫ్ట్లు ఇచ్చి ప్రాజెక్ట్ ఇమ్మని అడుక్కుని ఇలాంటి బెగ్గర్స్ ని పార్టీకి ఎందుకు రమ్మన్నారు? ఏ పార్వతి, నువ్వు నన్ను తాకే ముందు ఈ ఇంటి వంట దానివన్న సంగతి గుర్తుంచుకో. పాచి పనులు చేసి ఈ ముష్టి చేతులతో నన్ను టచ్ చేస్తావా? రుద్రపాటి చంద్రముఖి గురించి తెలుసా నీకు? 10 మంది డ్రైవర్స్, 20 మంది పిఏలు, 30 మంది పనులు. ఏ రోజన్నా నాతో మాట్లాడాలంటే తల దించుకొని మాట్లాడతారు. నా వైపు కన్నెత్తి చూడ్డానికే భయపడేవాళ్ళు. అలాంటిది మేగోటి పార్వతి అనే నువ్వు నన్ను టచ్ చేయడానికి ఎంత ధైర్యమే నీకు? నువ్వు ఇంటి కుక్కవి. కుక్క పనేంటో తెలుసుగా. ఒక ముద్ద పెడితే తిని ఒక మూల పడుండాలి, అర్థమైందా? చందు మైండ్ యువర్ బిజినెస్. అంతేగాని నా బిజినెస్ కి సంబంధించిన వ్యక్తులను నువ్వు అనడానికి వీల్లేదు. అండర్స్టాండ్? సారీ దేవా, అంటే సారీ. పార్టీని ఎంజాయ్ చేయాలి కానీ అబాస్ పాలు చేయకూడదు. డ్రింక్స్ మిక్స్ చేసింది ఎవరు? నానే అమ్మగారు. ఆంటీ, ఈ గెటప్లో ఎలా ఉన్నాను? ముద్ద మందారంలా మెరిసిపోతున్నావమ్మా. అవునా? అనుకున్నట్టే అదిరిపోయిందన్నమాట. థ్యాంక్ యూ.
ఏంటిది కత్తిరించి పారేస్తా ఏమనుకుంటున్నావో? సవరం మావా ఇది. కత్తిరించినా పోయేదేమీ లేదు. ఎట్టు నన్ను నువ్వే చెప్పు. వరలక్ష్మి వ్రతానికి కూతుల్ని ఎవరు రానిచ్చారు? ఏ వాచ్మ్యాన్, వాచ్మ్యాన్! ఏయ్, కుళ్ళు మావకి కత్తిలా ఉన్న కాంతను పట్టుకుని కోతిలా ఉన్నావంటున్నాడు. ఏయ్, ఎందుకే నాకు చిరాకు తెప్పిస్తావు? నువ్వు వెద వేషాలు వేయాలనుకున్నా మీ ఇంట్లో వేసుకో. ఇక్కడెందుకు పడున్నావు? హలో మిస్టర్ అర్ధనారీశ్వర, లుక్ ఎట్ దిస్. నిశ్చితార్థపు ఉంగరం అంటే మెల్లో 1.5 ముళ్ళు వేసినట్టే. నేను నీలో, నువ్వు నాలో సగభాగం అయినట్టే. అండర్స్టాండ్? ఛే, నీ నోట్లో నోరు పెట్టడం నా బుద్ధి తక్కువ. హే, ఏమన్నా? ఛే, బామని సత్యభా. నమస్కారం అయ్యా. నమస్తే పని. పూజ సామాన్లు అన్నీ అందాయా? అంతా సిద్ధం చేస్తున్నానయ్యా. మావయ్య, ఈ చీరలో నేను ఎలా ఉన్నాను? నీకేంటమ్మా బంగారం. లుకింగ్ గార్జియస్ ఐశ్వర్య. థ్యాంక్ యూ ఆల్. విన్నావు కదా? ఆ, అందరికన్నా ముందు అఖిల వచ్చిందనుకున్నానే, రాలేదేంటి? మధుర మీనాక్షమ్మ దేవాలయం నుంచి తీసుకొచ్చిన చీర కనపడక అఖిలక్క సతమతం అవుతూ ఉంటుంది. ఇంకెలా వస్తుంది? ఇప్పుడెలా వస్తుంది? వంట మనిషి పార్వతికి వరలక్ష్మి వ్రతం సందర్భంగా అక్క అఖిలాండేశ్వరి ఇచ్చిన చీర భలే బాగుందే. బాగుంటే నాకు నచ్చదు కదా. మధుర మీనాక్షమ్మవారి చీరను వేలంపాటలో పెదబాబు 57 లక్షలు పెట్టి అఖిలక్క కోసం కొన్న పట్టు చీర ఇందులో పెట్టి పార్వతిని కొట్టిస్తాను. చంపించేస్తాను. అఖిలక్క చీర పార్వతి కట్టుకుంటే ఆ చీరతోనే దానికి చిత్తి పెడతారు. ఐశ్వర్య, భవానీ. ఏంటక్క? ఆంటీ, ఏమైందమ్మా? ఇదేంటాంటీ ఈ చీర కట్టుకొచ్చారు? ఆ అక్క, చీర కనపడట్లేదా? దేవా మీకోసం మధుర మీనాక్షి అమ్మవారి గుళ్ళో వేలంపాట పాడి గెలిసి తీసుకొచ్చిన చీర వరలక్ష్మి వ్రతం రోజు కట్టుకుంటారు కదా, మరి ఈ చీర కట్టుకొచ్చారు? అదే నేను అడుగుతున్నాను. ఆ చీర ఎక్కడుంది? ఏంటాంటీ చీర కనపడ్డం లేదా? 57 లక్షలు పలికిన చీర కనపడకపోవడం ఏంటక్క? ఎవరు తీసినట్టు ఏమైనట్టు? ప్రతి సంవత్సరం ఆ అమ్మవారి చీరతోనే కదక్క వ్రతం చేసేది.
పార్వతి ఎలా ఉన్నానక్క? దేవతలా ఉన్నావు పార్వతి. చీర చాలా బాగుంది. పనులకి అమ్మగారు బట్టలెట్టారక్క. నిజంగా ఈ చీర చాలా బాగుంది కదా. సావిత్రమ్మ, ఎలా ఉంది మీ పార్వతి? పుత్తడి బొమ్మలా ఉంది కదూ. నువ్వు చీర చూసుకుంటుంటే పూజ మొదలవుతుంది. టైం అవుతుంది పద. రండి. రాత్రికి రాత్రి దేవ మధురై వెళ్లి వేలంలో పార్టిసిపేట్ చేశాడు. ఖరీదు గురించి పట్టింపే లేదు. ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం రోజు మీనాక్షి అమ్మవారి గుళ్ళో వేలం పాట పాడి తీసుకొచ్చిన చీరనే అఖిలాండేశ్వరే కట్టుకుంటుందని అందరికీ తెలుసు కదా. తెల్లారే లోపు ఆ చీర ఎలా మాయమైపోతుంది, ఏమైపోతుంది? పట్టుకెళ్ళడానికి డబ్బులేమీ దొరక్క పట్టుచీర పట్టుకెళ్లారేమో దొంగలు. భవానీ, నోటుకొచ్చినట్టు మాట్లాడుకు. మన ఇంట్లో దొంగలు పడ్డం ఏంటి? సరిగ్గా చూడండి. లేదు, నేనే ఆ చీరను కబోర్డ్లో పెట్టాను. ఇప్పుడు చూస్తే లేదు. అమ్మవారి ఆశీర్వాదంతో పెద్దబాబు ప్రాణంగా గుండెకి హత్తుకుని తెచ్చిన చీర ఎలా మిస్ అయింది?